డీటెయిల్స్ చూస్తే విశాఖలో మౌనిక హత్య సంచలనం రేపింది. ఆమెకు అమానుషంగా హత్య చేసి ముక్కలు చేసిన ఘటనలో సరైన న్యాయం జరగలేదని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్కు వినతి పత్రం సమర్పించారు. తమకు డబ్బు అవసరం లేదని, తమకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు కోరారు. కేసు దర్యాప్తు పక్కదారి పట్టిందని ఆరోపించారు. పోలీసులు సరైన విధంగా విచారణ చేయడం లేదని, కీలక అంశాలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మర్డర్ అయింది. ఆదివారం మర్డర్ అయింది. మాకు సోమవారం ఉదయం తెలిసింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరో రవీంద్ర అనే అబ్బాయిని ఎప్పుడు మేము చూడలేదు. వాడు ఎప్పుడు ఆ మాట వినలేదు కూడా. మా పాప ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వాడితో మాట్లాడే విధానం మేము ఎప్పుడు వినలేదు. ఎందుకంటే అటువంటిది కాదు మా పాప. ప్రజెంట్ మా అమ్మాయి మర్డర్ చేసి మరి ముక్కలుగా నరకాయతన చేసి అలా చంపి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ లాస్ట్కి చేతికి దక్కించుకొని మా అమ్మాయిని నరహంతుడిలాగా ముక్కలు చేసి చివరకు అది తిరిగి ప్రజాపెద్దలతో చేతులు కలిపి కేసు మాఫీ చేసే విధంగా వాడు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ రాసి అదేవిధంగా మాతో కూడా మేము వెళ్ళేసరికి బాబు ఏమైందంటే మరుసటి రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్ఐ గారు. అది ఏమైందంటే ఇలా మీ బాబు ఇలా చనిపోయిందంటే, బాబు ఎలా చనిపోయిందంటే ఇలాగ డేటింగ్ యాప్ ఉందంటే, బాబు డేటింగ్ యాప్ ఏంటి బాబు అంటే అది మీకేమని చెప్పాలి, వాళ్ళిద్దరి మధ్య ఉందని చెప్పారు. అది అలాంటివి ఏం లేవని మీరు ఎలాగంటున్నారు డేటింగ్ యాప్ అని మీరు ఎంక్వైరీ చేశారంటే ఎంక్వైరీ చేయలేదు అన్నారు. ఎంక్వైరీ చెబితే నన్ను ఎలా సంతకం పెడతారంటే లేదు బాబు మీరు సంతకం పెడితే మీ కేసు బలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళేమో నా చేతితో రాయించకుండా వాళ్ళ వైట్ పేపర్ వాళ్ళే టైప్ చేసి నాకు సంతకం పెట్టించి ఆ తర్వాత నీకు మరో 2 వైట్ పేపర్లు తీసుకొని మా అడ్రస్ ఎదురుకుంటే సంతకం, మా ఫ్యామిలీ నలుగురు అడ్రస్ దాని వెనకాల వైట్ పేపర్లు 2 పెట్టారు. 2 పెట్టి దేనికి పెడుతున్నారంటే ఇలాగ సిఐ గారు వస్తారు, ఇక మిమ్మల్ని అడుగుతారు, అడిగి దాంట్లో రాస్తారు అంటే అలా ముందుగా నాకు పెట్టకూడదు అంటే 5 ఇక్కడే పెట్టానని చెప్పి ఆ రాత్రి అయినా ప్రెస్ మీట్ ఆ రోజు అయింది. ఏసీపీ గారు వచ్చారు, ఆ పైకి వెళ్ళిపోయారు సిఐ గారు. ఏం బాబు మేము 11 అయిపోతుంది, ఇంకా మేము ఆరోగ్యం మా పాప కోసం మేము బాధపడితే మీరు ఎలా చేస్తే ఎలాగంటే బాబు ఇప్పుడు ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు, ఇంకా రాయవలసి చాలా ఉన్నాయి, రేపు రండి మీకు పిలుస్తాం, ఫోన్ చేసి పిలుస్తాము అని చెప్పేసి ఇప్పుడు వచ్చి మాకు చాలా భయంగా ఉంది. వైట్ పేపర్ సంతకం పెట్టి మాకు ఎఫ్ఐఆర్ అంటే ఎలా రాయాలో తెలియదు. నా పేరు వేణుగోపాల్, మా పాప మౌనిక మర్డర్ అయింది. ఆదివారం మర్డర్ అయింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, దళిత పౌర ప్రజా సంఘాలు కూడా స్పందించాయి. దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని విమర్శించారు. దర్యాప్తు అధికారి వ్యవహార తీరు అనుమానాలు, భయాలకు కలిగిస్తుందని చెప్పారు. అలా చంపి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు సాగిన ఎంక్వైరీ అంతా కూడా ఉద్దేశపూర్వకంగా అక్కడున్న నేరస్తుని కప్పిపుచ్చడం కోసం, నేరాన్ని కప్పిపుచ్చి నేరస్తుని రక్షించే విధంగా ఇప్పుడు దాకా సాగుతున్న దర్యాప్తు అనేది ఉన్నది. ఎందుకనంటే ఎఫ్ఐఆర్ సంబంధించిన దాంట్లో టైప్డ్ మేటర్ చేసి అది కూడా వాళ్ళ నాన్నగారు చెప్పని విషయాలు ఏదైతే ఉందో, ఆ అమ్మాయి రవీంద్రకి డేటింగ్ యాప్లో పరిచయం అయిందని, ఇట్లా అమ్మాయిని ఏదో అంటున్నారనే ఉద్దేశంతో ఘర్షణ జరిగిందని, తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని ఆయన చెప్పినట్లుగా రాసి అట్లా చేయటం అనేది అది సరైనది కాదు. తర్వాత స్టేట్మెంట్లు కడతామని చెప్పి వైట్ పేపర్స్ మీద సంతకాలు ఏదైతే తీసుకున్నారో అది తీసుకోవడం అనేది జనరల్గా స్టేట్మెంట్ కట్టడం అంటే వాళ్ళు చెప్పింది రాసుకొని మీరు చెప్పగా రాసాము, ఇది చదివినిపించి లేకపోతే ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని సంతకం పెట్టించుకోవాల్సిన స్థానంలో వాళ్ళు ఉద్దేశం. ఈ నేపథ్యంలో కేసుపై ఉన్నత స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆదేశించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు రవీంద్రకు బెయిల్ ఇవ్వకుండా కఠినంగా శిక్షించాలని కోరారు. మౌనికకు న్యాయం జరగాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాత దర్యాప్తును చేపట్టాలని వినతి పత్రంలో కోరారు. వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉండే నమోదు చేయించారు.
కఠినంగా శిక్షించాలి. మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ తక్షణమే చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించాలి. బెయిల్ ఇవ్వరాదు. బెయిల్ ఇవ్వద్దు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే చేయాలి. మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ తక్షణమే చేయాలి. అప్పుడు చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. బెయిల్ ఇవ్వరాదు. బెయిల్ ఇవ్వద్దు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి తక్షణమే చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీకి తక్షణమే చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ తక్షణమే చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించాలి. బెయిల్ ఇవ్వరాదు. బెయిల్ ఇవ్వద్దు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే చేయాలి. మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ వెంటనే చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ